నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి జగన్ కి కడుపు మంటగా ఉందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సూర్యగారి యోజన లబ్ధిదారుని ఇంటికి పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఈ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. జాతీయ స్థాయి వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న సాప్ చైర్మన్ రవినాయుడు. గత 4 ఏళ్లుగా ప్రోత్సాహాలు లేక వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ నిలదీస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పరదాలు మాట నక్కి ఇప్పుడొచ్చి ధర్నాలు చేస్తున్నారా అని ఆమె విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే ముఖ్యంగా అసలు నిబద్ధత కానీ అసలు నిజాయితీ కానీ లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1లో నిలిపి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పీఎం సూర్యఘర్ పథకంతో లబ్ధి పొందుతున్న విశ్రాంత ఆర్ఎన్బి ఇంజనీర్ ఏఆర్ఎస్పి ప్రసాద్ ఇంటిని సందర్శించారు. సూర్యఘర్ పథకం ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకముందు ప్రస్తుతం వస్తున్న కరెంటు బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి తద్వారా ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా ప్రతి ఒక్కరూ వెళ్లి సౌర విద్యుత్తును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని ముఖ్యమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలిపారు. ఈ పథకం 2024 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమైందని, ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఏఆర్ఎస్పి ప్రసాద్ ఇంటికి గతంలో దాదాపు 3,000 వరకు కరెంటు బిల్లు వచ్చేదని ఇప్పుడు పూర్తిగా 0 బిల్లు వస్తుందని తెలిపారు. ఈ పథకం వల్ల ఏ మేరకు ప్రయోజనాలు ఉన్నాయో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. నవంబర్ బిల్లు ఎంత పడింది? ఎనర్జీ చార్జెస్ 0 సార్. Oh, 0. Yes. Okay. And net units -78. ఎంత ఇస్తున్నారు? ఓకే ఓకే. సో 0 అంటే ఈసారి ఏం బిల్ కట్టలేదు మీరు? ఇది ఓకే ఓకే. క్రెడిట్ చార్జెస్ 45. ఓకే. ఇది 334 తప్పితే ఎలక్ట్రిసిటీ చార్జెస్ 0. That is 1,011 rupees సార్. యాక్చువల్గా 302 యూనిట్లు వాళ్ళు వాడుతున్నారు. -78 యూనిట్స్ అంటే ప్రొడ్యూస్ ఎన్ని యూనిట్ అయితే 302 ప్రొడ్యూస్డ్, 224 కన్సంప్షన్. ఓకే. ప్రొడ్యూస్ 302, కన్సంప్షన్ 224, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు.
నువ్వు ఎంత పే చేయాలి ఇప్పుడు వీడికి? 78 ₹2 డబ్బులు ఇస్తాం అంతే కదా. యాక్చువల్గా ఈ 2/24 సార్ 10-11 పే చేయాలి సార్ మనకి. ఆ 10-11 జీరో అయిపోయింది. అయిపోగా 78కి ఎక్సెస్ అమౌంట్ రీఫండెడ్ టు ది బెనిఫిషియరీ. ₹325 మీరు కట్టాలి. ఇప్పుడు కడతారు? ఈ రోజు 3 months సరే వస్తుంది, అదే వచ్చేస్తుంది మీకు. ఇంతకు ముందు కూడా ఇది వచ్చింది కదా, ఇచ్చారు కదా. అవును సార్, జూలై ఇవన్నీ అప్పటికి బిల్స్ అవి ప్రీవియస్. అదే కదా, ఇప్పుడు మేలో 4,000 కట్టారు అవునా, ఏప్రిల్లో 2,000, ఓకే, మార్చిలో 1000, తర్వాత ఇక్కడ 700, 300, 1000, 3,000 కట్టారు. కానీ జూన్ నుంచి ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో అప్పటి నుంచి జీరో అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో గుంటుపల్లి గ్రామంలో పిఎం సూర్యగర్ స్కీమ్ కింద సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారు పండుగ ప్రసాద్ గారు. చూడడానికి ఈరోజు వచ్చున్నాము. పిఎం సూర్యగర్ స్కీమ్లో మీకు తెలిసే ఉంది, గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించాలి, సో మనము రిన్యూవబుల్ ఎనర్జీ వాడాలి అని దృక్పథంతో ఫిబ్రవరి 15, 2024లో స్టార్ట్ చేసిన స్కీము. దీన్ని మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు చూడడానికి వస్తే ఇది వెనకాల కనిపిస్తూ ఉండేది 3 kV ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశారు. దీనికి ₹78 సబ్సిడీ వచ్చిందని పండుగరావు గారు ₹1,000 ₹78,000 సబ్సిడీ వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తున్నాము. సో దీంట్లో ఆయనే చెప్తున్నారు చక్కగా. సో బిల్లు పవర్ ఛార్జెస్ జీరో అయిపోయాయి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో పవర్ ఛార్జెస్ ఇది ఇన్స్టాల్ చేసింది ఎప్పుడు, జూన్లో ఇన్స్టాల్ చేశారు. జూన్ నుంచి పవర్ ఛార్జెస్ జీరో అయ్యాయి. అంతకుముందు 3,000 నుంచి 4,000, 1000 ఇలాగంతా వచ్చింది. సో ఇది పెట్టిన తర్వాత జీరో అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో ఈయన స్ఫూర్తితో ఇంకొక 2-3 అక్కడ ఆల్రెడీ పెట్టించుకున్నారు. సో ఇది దాని స్ట్రెంత్. సో పిఎం సూర్యగర్ ఒక స్కీమ్ లాగా రావడము, ఆ స్కీమ్ ఇంత పాజిటివ్గా ఉండడము. సో ఈజీగా ఈయన బుక్ చేసుకున్న వెంటనే ఏజెన్సీ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పడుతుంది. సో ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది. సో ఇంకా చూసుకుంటే ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఈయన ఎలక్ట్రిసిటీ వాడుకున్నదే కాకుండా ఇంకా అదనంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. సో దానికి గాను ₹325 డిపార్ట్మెంట్ ఈయనకి బిల్ కడుతుంది. సో ఇది దీనికి పరిణామం. సో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇది అందరూ పెట్టించుకుంటే చాలా బాగుంటుందని నేనే కాదు ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి. ఇది చాలా మంచి స్కీము. దీనివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది అందరూ పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నేను 5 నెలలైంది పెట్టించుకొని. 5 నెలల నుంచి కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను. కావాల్సినంత కరెంటు వాడుకుంటున్నాను, ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేమో గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను, వాళ్ళేమో మాకు క్యాష్ ఇదిగా ఇస్తున్నారు. అది ఇంకా నేను కూడా ఇంకా 10 మందికి పెట్టించాలని నాకు ఆనందంగా పెట్టించాలని ఇంకా కోరిక ఉంది. ఇప్పటికి 2కి పెట్టించాను నేను. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్లోని జైపూర్లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లుగా సాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఏపీ తరఫున ఈ పోటీలో పాల్గొనేందుకు వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లుగా చెప్పారు. స్వయంగా క్రీడాకారుల ప్రతిభను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. వాలీబాల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ప్రోత్సాహం లేక రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఏపీ నుంచి వాలీబాల్ టీంను నేషనల్ గేమ్స్ కు ఎంపిక చేయడానికి జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వాలీబాల్లో గొప్ప మెడల్స్ సాధించిన క్రీడాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా ప్రోత్సాహం కరువైందని చెప్పారు. ఓపెన్ సెలక్షన్స్ పెట్టి జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక చేస్తున్నామని వారు తెలిపారు. నేషనల్ టీం సమక్షంలో బాగా ఆడిన రాష్ట్ర క్రీడాకారులనే జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా వాలీబాల్కు సంబంధించి ఎవరైతే రాణించాలనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అయ్యారు. నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఎవరైతే సెలక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్లేయర్స్ అందరూ కూడా వాలీబాల్ మీద ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి నెలకొనింది. ఈ పరిస్థితిలో నుంచి ఇట మా స్పోర్ట్స్ అథారిటీ కానీ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళతో ఇక్కడున్న మన ప్లేయర్స్ దృష్టి వాళ్ళ పరిస్థితిని వివరించినప్పుడు అంతకుముందు ఏదో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ పెట్టేశారు, ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు ఏ జాబులకి ఎలిజిబిలిటీ లేకుండా అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన తర్వాత ఈ వాలీబాల్ ఆడాలా వద్దా, అసలు మా పరిస్థితి ఏంటి? చాలామంది గతంలో వాలీబాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వాలీబాల్కు సంబంధించి మెడల్స్ సాధించిన పరిస్థితి ఉండేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలీబాల్ క్రీడాకారులు అంటే చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా స్కూల్లో కానీ కాలేజీలో కానీ
ఎక్కడ చూసినా యూనివర్సిటీలో కానీ వాలీబాల్ ఆడాలనే ఆసక్తి గతంలో ఉండేది. ఏ విలేజ్లో చూసినా రెండు పోల్లు పెట్టుకొని నెట్ కట్టేసి వాలీబాల్ ట్రైన్ అయ్యే పరిస్థితి. ఇక్కడే చాలామంది గురువర్యులు అందరూ ఉన్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా, కోచెస్ కూడా, ది బెస్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా వాలీబాల్కి సంబంధించి ది బెస్ట్ కోచ్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మదన పడుతున్నారు. ఏంటి ఈ క్రీడ పరిస్థితి, ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న తరుణంలో ఈరోజు ఫెడరేషన్ వారు కూడా సెంట్రల్ నుంచి ఒక కమిటీని పంపించి ఓపెన్ సెలక్షన్స్ పెట్టి ఆ ఓపెన్ సెలక్షన్ ద్వారా నేషనల్ గేమ్స్కి పంపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ ఓపెన్ సెలక్షన్తో ఈ సర్టిఫికెట్ కూడా రేపు ఎలిజిబిలిటీ వస్తుంది. వీళ్ళందరూ కూడా రైల్వేకి కానీ, ఆర్మీకి కానీ, లేకపోతే డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఉన్న డిపార్ట్మెంట్లో వాళ్ళు డైరెక్ట్గా పోస్టింగ్ వచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు న్యూ స్పోర్ట్స్ పాలసీలో కూడా మనం యూనిఫామ్ జాబ్స్ 5% రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళన్నిటికీ అర్హత సాధించాలంటే ముందు వాళ్ళు గేమ్ ఆడాలి, వాళ్ళు దాంట్లో అర్హత పొందాలి. ఆ గేమే ఆడిపించలేని పరిస్థితుల్లో, గేమే ఆడలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు ఎవరైతే నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ముగ్గురిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ముగ్గురు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎవరు బాగా ఆడారు, ఎవరు ది బెస్ట్గా ఉన్నారు వాళ్ళే సెలెక్ట్ చేసి ఆ టీముని నేషనల్ గేమ్స్కి పంపించడం జరుగుతుంది. ఇదంతా ఒక శుభపరిణామంగా భావించాలి. గతంలో వాలీబాల్ ఇబ్బంది పడుతున్న, ఆడడానికి కూడా వెనుకంజి వేసిన పిల్లలు మళ్ళీ వాలీబాల్ వైపు మొగ్గు చూపాలని, మీ భవిష్యత్తు బంగారు బాట పడుతుందని, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎటువంటి స్పోర్ట్స్ అథారిటీ మీ వైపు ఉంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ గేమ్ అయినా కూడా రాణించే విధంగా ప్రోత్సాహాలు అందే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని 2 నెలల నుండి నిరసన రూపంలో విద్యార్థుల బాధను తెలియజేసిన దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. డిసెంబర్ 30న నగరంలో ధర్నా చౌక్ లో జరిగే పౌర దీక్షను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను 3,580 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్, అదేవిధంగా పీజీ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా గత 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నాము. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన విజయవాడ నగరంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఐసా, వైఎస్ఆర్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదీన పౌరదీక్ష పిలుపునడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు ఇదే సొంత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తక్షణమే 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పని లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ కేవలం సోషల్ మీడియా పోస్టుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు తప్ప ఈరోజు విద్యార్థులు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, విద్యార్థులుగా మాకు కావాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు కాదు, ఒక స్పష్టమైన ప్రకటన కావాలని చెప్పని ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు సమీకరించి విద్యార్థులు లేచి లోకేష్ గారిని, సార్ జీవో నెంబర్ 77 వల్ల మేము చదువుకోలేకపోతా ఉన్నాం, మాకు ప్రైవేట్ కాలేజీల్లో, ప్రభుత్వ గుర్తింపు కళాశాలల్లో పీజీ సీట్లు వస్తూ ఉంటే మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చిందని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే రద్దు చేస్తా జీవో నెంబర్ 77 అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చారు, పీజీ సెట్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, ఎక్కడా విద్యార్థులకి జీవో నెంబర్ 77 రద్దు చేయకుండా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ విద్యను దగ్గర చేసే విధంగా ఈరోజు చేయాలని చెప్పని, చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రధానంగా 2 డిమాండ్లతో డిసెంబర్ 30వ తేదీన పౌర దీక్ష పిలుపునడం జరిగింది. ఈ పౌర దీక్షకి అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రధానంగా రాష్ట్రంలోని విద్యార్థి లోకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో ఫీజు పౌర దీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షకి అన్ని రాజకీయ విద్యార్థి యోజన సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇందులో విద్యార్థులు కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంలో ₹1 కూడా ఫీజు రీఎంబర్స్మెంటు, స్కాలర్షిప్లని, బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫీజు చెల్లిస్తేనే విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పైగా కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులను కూడా ఫీజులు చెల్లించాలి, 2 టర్ములుగా మీరు ఫీజులు చెల్లించండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు ఫీజు ఎప్పటిలోగా చెల్లిస్తారో అండర్టేకింగ్ లెటర్లు విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా యాజమాన్యాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చర్చించారు. విద్యార్థులకు హామీ ఇచ్చారు, మీ ఫీజులు బకాయిలు చెల్లిస్తామని. కానీ ₹1 కూడా చిల్లిగవ్వ కూడా ఇప్పటివరకు చెల్లించని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎప్పుడైనా లోకేష్ గారు మేము చెల్లిస్తామంటున్నారు, ఆయన ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, ట్విట్టర్ శాఖ మంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ట్వీట్లతోటి కాలయాపన చేస్తున్నారు కానీ ఫీజు బకాయిలు ఇప్పటివరకు ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లా నాసరాపేట మండలం ఎలమంద గ్రామంలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆ గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 1వ తేదీన ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుండటంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 31వ తేదీన పింఛన్ల పంపిణీని చంద్రబాబు నాయుడు ఆ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. దేశంలో ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గొప్ప నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని పలువురు నేతలు కొనియాడారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా వివిధ హోదాల్లో దేశానికి సేవలందించిన మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రరత్న భవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల చింతిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరోలేమన్నారు. ఆర్థిక మేధావి, కనుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్దే అని అన్నారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ, మస్తాన్ వలి, జెల్లి విల్సన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ జీవితాన్ని అవలేలగా చేసినటువంటి వ్యక్తి, అజాత శత్రువు. ఎవరైతే వాళ్ళ ముని ఆయన మాట్లాడారన్నారో వాళ్ళ నోర్లు ముయించాడు. ఆ రోజు చేసేవాడు మాట్లాడేవాడు చేయడు. మన జగన్ సత్యం అది నిరూపించినటువంటి స్థితప్రజ్ఞుడే మన మన్మోహన్ సింగ్ గారిని కూడా మనవి చేసుకుంటూ, ఒక విధేయత, పార్టీలో ఉంటే క్రమశిక్షగా ఉండాలి, ఎలా పనిచేయాలని ఆయనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే బ్రహ్మాండంగా చేశాడు. దేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఇస్తే బ్రహ్మాండంగా చేసి దేశ మైనార్టీ ప్రభుత్వం పివి గారిన మెజార్టీ ప్రభుత్వంగా తీసుకొచ్చారు. అదే దిక్సూచి సోనియా గాంధీ గారు త్యాగమై ఆవిడ కూడా ఆ రోజు ఆయన్ని మన్మోహన్ సింగ్ గారి దేశానికి ప్రధానమంత్రిగా చేయడం, 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా క్లీన్ చిట్ వైట్ పేపర్లా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక మరక కూడా లేనటువంటి ప్రధాని. అలాగే మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆనాడు నెహ్రూ గారు తీసుకొస్తే తర్వాత అదే పదాలో నడిచినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ కూడా మూలాలు వేశారు. అవి కూడా వాళ్ళకి పనిచేస్తున్నాయి. వాటి మీద వాళ్ళు పునాదులు కట్టుకున్నారు తప్ప ఇవాళ వచ్చినోడు చేసేది ఏమీ లేదు కూడా మనం చెప్తూ, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా సమపాలనని, ప్రజాపాలనని, రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడి తత్వాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా తత్వాలు లేకుండా పాలన అందించిన మహనీయుడు ఆయన మన్మోహన్ సింగ్ గారికి ఆయన గండవాళ్ళు అర్పిస్తూ, ఆయన బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమంతా కూడా మనసా వాచ కర్మణ త్రికట శుద్ధిగా నడుచుకుంటామని కూడా మనం చేస్తూ ఆయన గండవాళ్ళు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మోపిన విద్యుత్ భారం
1.30 లక్షల కోట్లని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య పేర్కొన్నారు. యేసు సిలువ మోసినట్లుగా జగన్ పాపాల భారాన్ని చంద్రబాబు నాయుడు మోస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ జగన్ చేతగాని పాలన వలన వినియోగదారులపై భారం పడిందని ఆరోపించారు. బయట విద్యుత్ కొనటం వల్ల ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల అపారమైన నష్టం వచ్చిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన అంతా అవినీతిమయం. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట. తాను ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగానికి 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పు, ఆ విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాం దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు? మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సిలువ మోసినట్లుగా సిలువ మోస్తున్నారు. యేసు ప్రభు సిలువ మోసినట్లుగా ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను. కూడా మార్కెట్లో మీరు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేయటంలో 2022-23లో 6,072 కోట్ల రూపాయలు, 23-24లో 9,412 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీని ప్రజల మీద మోపింది. నిజం కాదా? మీరు మీ దగ్గర సమాధానం చెప్పడానికి మీ దగ్గరే ఉన్న హక్కు ఉందా? మీరు సమాధానం చెప్పగలరా? దేశవ్యాప్తంగా 2026-27 వరకు ప్రధానమంత్రి సూర్య గారు అమలు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకునేలా చూడాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, మినరల్ బ్లాక్ల వేలం, ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యంలో వాటాను పెంచడానికి మరియు నివాస గృహాలు వారి స్వంత విద్యుత్తును ఉత్పత్తి చేసి సాధికారత కల్పించడానికి 29 ఫిబ్రవరి 2024న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను భారత ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని 75,021 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ NPAI మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు SIAలు అమలు చేస్తాయని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ రాష్ట్రం UT స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు SIAగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నెట్ మీటర్ల లభ్యత, సకాలంలో ఇన్స్టాలేషన్లను తనిఖీ చేయడం మరియు ప్రారంభించడం, వెండర్ రిజిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్, సోలారైజింగ్ కోసం ఇంటర్ డిప్లొమెంట్ కన్వర్జేషన్ వంటి అనేక సులభతరమైన అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకంపై ప్రజల అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆయన ఆదేశించడం జరిగింది. తనకు ఈ అవార్డు వచ్చినందుకు మంత్రి నారా లోకేష్ కి రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంత ప్రోత్సహించినా ఈ అవార్డు రావడానికి దోహదపడిన నారా లోకేష్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూజిలాండ్ లో రోలర్ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి జెస్సీరాజ్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి బాల పురస్కార అవార్డు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. న్యూజిలాండ్ లో జరిగిన ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మంగళగిరి NSM హై స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఈ సందర్భంగా రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు చెప్పారు ఆమె. నా పేరు జెస్సీరాజ్. నేను NSM పబ్లిక్ స్కూల్లో 9th క్లాస్ చదువుకుంటున్నాను. నాకు ఈ అవార్డ్ స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ అవార్డు గెలుచుకున్నందుకు. నేను మంత్రి లోకేష్ గారికి ఇంకా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎంతో థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను.
నన్ను ఎంతో సపోర్ట్ చేసి ప్రోత్సహించారు. ఈ అవార్డు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఇచ్చారు. మీకు ఎలా ఉంది ఈ అవార్డు వచ్చినప్పుడు? చాలా సంతోషంగా ఉంది అవార్డు గెలుచుకున్నందుకు. మీ పేరెంట్స్ కానీ స్కూల్ నుంచి కానీ ఎవరన్నా మీకు మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించినట్టు? నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ స్టేజ్ వరకు రావడానికి. ఇంకా మా కోచ్ సింహాద్రి సార్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. మా స్కూల్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసింది. 4 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉందండి. 4 to 5 years నుంచి స్కేటింగ్ ఆడుతూ ఈ స్టేజ్కి వచ్చింది. ఇంటర్నేషనల్ స్కేటర్గా ఎదిగింది. మన న్యూజిలాండ్లో జరిగిన ఓషియానిక్లో గోల్డ్ మెడల్ వచ్చింది. దాని గురించి మన మంత్రి లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతగానో ప్రోత్సాహం అందించి ఈ భారత బాల పురస్కార్ అవార్డుకి నామినేషన్కి రిక్వెస్ట్ చేశారు. దాని మీద మన గవర్నమెంట్ నుంచి వెళ్ళిన దాని నిమిత్తం వాళ్ళు కూడా రాష్ట్రపతి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మాకు పాపకి ఈ అవార్డుని ఇచ్చారు సార్. చాలా సంతోషం. గవర్నమెంట్కి మా ధన్యవాదాలు. శాప్ నుంచి కూడా చైర్మన్ గారు రవి గారు కాల్ చేసి పాపతో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వచ్చినందుకు మా పాపకి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది క్రీడల విభాగంలో వచ్చింది మా పాపకి. సో తనని ఇంతగా ట్రైన్ చేసిన తన కోచ్ అయిన సింహాద్రి గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పాప ఎన్ఎస్ఎం స్కూల్లో 9th class చదువుతుందండి. మా పాపతో పాటు అక్కడ చాలామంది 17 మంది పిల్లలు ఈ సంవత్సరము బాల పురస్కార్ అవార్డుకి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఎంపికయ్యారు. చాలా మన రాష్ట్రం నుంచి అంటే మన దేశం నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ కూడా. ఇట్లనే ఈ ప్రోత్సాహం పిల్లలకు ఉంటే ఎప్పుడు పిల్లలు చదువులే కాకుండా ఆటపాటల్లోనూ ఇంకా వేరే కళలలో కూడా సరే అందరూ మంచిగా రాణించాలని వాళ్ళు ఎంతో ఈ ప్రోగ్రామ్ని ఇంకా విజయవంతంగా చేద్దామని పిల్లలందరికీ ఎంకరేజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి జగన్కి కడుపు మంటగా ఉందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సూర్యగారి యోజన లబ్ధిదారుని ఇంటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఈ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. జాతీయ స్థాయి వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న సాప్ చైర్మన్ రవినాయుడు. గత 4 ఏళ్లుగా ప్రోత్సాహాలు లేక వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.